కీర్తన 139 రెండవ వచనం. నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించుచున్నావు. ఈ రోజున నిజముగా ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతులు దేవునికి తెలుసు. మనము కూర్చుంట, మనము లేచుట, మన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. ప్రతి మనిషి తన ఆలోచన నుంచి పుట్టేవే తలంపులు. ఆ తలంపులు ఆ మనిషిని ఎటువైపు నడిపిస్తున్నాయో మనము గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున మీరు గమనించండి, పడుకున్నప్పుడు కూడా శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మనసు మాత్రము పనిచేస్తూనే ఉంటుంది. అది కలలతో ముందు కొనసాగేటటువంటిదిగా కూడా ఉంటుంది. అయితే ఈ రోజున నేను తెలియజేస్తున్నటువంటి వాక్యము తెలియజేస్తున్నటువంటి ప్రత్యేకమైన మాట, మన మనస్సును గ్రహించే దేవుడు ఉన్నారు. కాబట్టి ఈ రోజున బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళినా, తెల్ల చొక్కాయలు వేసుకున్నా, చక్కటి డ్రెస్ మెయింటెనెన్స్ చేసినా, ఏం చేసినా, పాటలు పాడినా, ఆరాధించినా, నీ మనస్సు ఎలా ఉందో, నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావో లేదో, భక్తి కలిగి ఉన్నావో లేదో, దేవుడి నీతి కలిగి ఉన్నావో లేదో దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. నీ తలంపులు దేవుని వైపు నడుచులాగన, నీ అడుగులు వేయులాగన దేవుడు సహాయం చేసి మనందరూ నడిపించునుగాక. ఆమేన్.